హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టెర్రస్ గార్డెన్లో కొన్ని ఆకుకూరలు అయితే ఉన్నాయి, కొన్ని కూరగాయలు కూడా ఉన్నాయి. అవైతే హార్వెస్ట్ చేస్తున్నాము. మమ్మీ ఈరోజు అయితే హార్వెస్ట్ చేస్తుంది. ఇంకా నాకు కొంచెం హెల్త్ బాగాలేదనమాట. ఇంకా నేనైతే వీడియో చేస్తున్నాను, మమ్మీ అయితే హార్వెస్ట్ చేస్తుంది. ఇంకా వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా, ఇలా కూరగాయలు అయితే హార్వెస్ట్ చేస్తుంటే వాళ్ళ కూడా హ్యాపీగా ఉంటుందనేసి మమ్మీతో అయితే ఈరోజు నేను హార్వెస్ట్ అయితే చేయిస్తున్నాను. ఇది వచ్చేసి తోటకూర అండి. ఇది కొత్త రకం అనమాట. నేను సీడ్స్ అయితే ఈ పక్కన ఇంకో టబ్లో ఉంచుడు ఆ రకం తోటకూర అయితే ఎప్పుడూ వేస్తూ ఉంటాను. నేను మీషోలో ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు ఈ వెరైటీ తోటకూర అయితే సీడ్స్ అయితే వచ్చాయి. ఒకసారి వేసి చూద్దామనేసి నేను ఆ కుండీలో అయితే వేశాను. కానీ చాలా బాగా వచ్చాయండి. కానీ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఆల్రెడీ నిన్న తెంపాక ఈవినింగ్ అయితే ఆ ఆకుకూర వండాము. టేస్ట్ ఎలా ఉంటుందని వండాము కాబట్టి మీకైతే చెప్తున్నాను. చాలా అయితే చాలా బాగుందన్నమాట. చూడండి, ఇలా పెద్దగా ఉంది ఆకుకూర. మనమైతే ఎప్పుడు రెగ్యులర్గా మార్కెట్లో చూసేది ఈ ఆకుకూర అనమాట. చూడండి ఆకుకూర ఎంత లేతగా ఉందో. ఇంకా ఇవి పెరుగుతూ పెద్ద హైట్గా, చాలా హైటే పెరుగుతుంది. ఆకు కూడా పెద్దగా వస్తుంది, ఇంకా పూత కూడా వస్తుంది. కానీ ఇప్పుడైతే ఈ స్టేజ్లో అయితే చాలా లేతగానే ఉంది. చూడండి ఆకుకూర చాలా లేతగా ఉంది. ఇక్కడ ఉన్నాయి కూడా హార్వెస్ట్ అయితే చేస్తున్నాము. కానీ అన్ని ఆకుకూరలో బెస్ట్ అంటే ఈ తోటకూరనే అనమాట. అందరికీ హెల్త్ పరంగా ఈ తోటకూర చాలా యూజ్ అవుతుంది. ఏ వెజిటేబుల్ అయినా సరే ఫ్రెష్గా ఎక్కడ ఉంటుందండి. ఫ్రెష్గా ఉన్నా కానీ ఏవో ఒక కెమికల్స్ వేస్తూ ఉన్నారు, అన్నీ కల్తీ చేసి ఇస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఇలా మా గార్డెన్లో అయితే చాలా ఇలా ఆర్గానిక్ అయితే పండించుకోవచ్చు. ఇలాంటి కెమికల్స్ వేయకుండా జస్ట్ ఇలా వాటర్ వేసుకొని మనమైతే చిన్న చిన్న కుండీల్లో అయితే పెంచుకోవచ్చండి. ఇలా బయట కొనుక్కుంటే వాళ్ళు మందులు అయితే చల్లుతూ ఉంటారు కదా, బాగా పెరగడానికి, పురుగులు చావడానికి. ఇలా అయితే కెమికల్స్ చల్లడం వల్ల ఆ ఆకుకూరలు మనం తిని హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇలా మనం ఇంట్లో చిన్న చిన్న కుండీలో పెంచుకుంటే మన హెల్త్ని మనమే కాపాడుకునే వాళ్ళం అవుతాము. చూడండి తోటకూరలో కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఈ తోటకూరలో చాలా పోషకాలు అయితే ఉంటాయి. పొటాషియము, విటమిన్ ఈ, ఐరన్, మెగ్నీషియము, చాలా పోషకాలు ఉంటాయి. వీటి వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు అయితే రావండి. గుండె సమస్య ఇప్పుడు చాలామందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఇలాంటి సమస్యలు కూడా తగ్గుతూ ఉంటాయి ఇలా ఆ తోటకూర తినడం వల్ల. చూడండి ఇక్కడ బీరపాదు కూడా ఉంది, చాలా మంచిగా అయితే వచ్చిందండి. వీటికి నేను 3G కటింగ్స్ అలా చేశాను కాబట్టి మంచిగా గ్రోత్ అయితే అయ్యింది. చూడండి ఇలా పిందెలు కూడా వచ్చాయన్నమాట. ఇంకా వీటిని మనం ఈవినింగ్ టైంలోనే పాలినేషన్ అయితే చేయాలి. ఇలా బీరపాదు ఈవినింగ్ టైంలోనే ఫ్లవర్ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి మనం అప్పుడైతే పాలినేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా 2 విత్తనాలు అయితే పెట్టాను. 4 పెడితే 2 అయితే జర్మినేషన్ అయితే అయ్యాయి. ఇంకా పైన కటింగ్ అయితే చేస్తున్నాము. వేర్ల నుంచి అయితే తెంపట్లేదు. ఇంకా ఇది మళ్ళీ వస్తూ ఉంటుంది కాబట్టి ఇలా అయితే కట్ చేస్తున్నాను తోటకూరని. ఆకుకూరలు ఏదో రకంగా అయితే మనము వండుకొని తినాలి. ఫ్రైలో కానీ పప్పులో కానీ ఎలా అయినా ఆకుకూరలు అయితే మనము తింటూ ఉండాలి. వీక్లీ మనకి వారంకి ఒకసారి కానీ 2 సార్లు కానీ తోటకూర పప్పు వేసుకోవచ్చు. తోటకూర ఫ్రై కూడా చేసుకొని ఇలా అయితే తింటూ ఉంటే ఆకుకూరలో చాలా బలం అయితే ఉంటుందండి. ఇంకా ఈ చుక్కకూర చూడండి, చుక్కకూర కూడా బాగా వచ్చేసింది. ఇది కూడా అయితే హార్వెస్ట్ చేస్తున్నాము. చుక్కకూరలో కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. వీక్లీ 1 టైమ్స్ కూడా చుక్కకూర అయితే మనము తింటూ ఉండాలి. చూడండి ఇలా అయితే కటింగ్ చేస్తున్నాము. ఇంకా మొత్తం అయితే తెంపట్లేదు చుక్కకూర, అది తెంపుతున్న కొద్దీ వస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి నేతి బీరకాయ కూడా చూడండి. ఇవి అయితే మార్నింగ్ టైంలో అయితే ఫ్లవర్లు అయితే విచ్చుకుంటున్నాయండి. ఈవినింగ్ టైంలో ఫ్లవర్స్ అయితే విచ్చుకోవు. పాలినేషన్ చేయాలన్నా ఈవినింగ్ టైంలో కాకుండా ఇవి మార్నింగ్ టైంలో ఓపెన్ అవుతాయి ఫ్లవర్స్. అప్పుడు మేల్ ఫ్లవర్, ఫీమేల్ ఫ్లవర్స్ ఇలా అయితే పాలినేషన్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఇక్కడైతే పిందెలు అయితే చాలా బాగా వచ్చాయి. చూడండి ఇలా మేల్ ఫ్లవర్స్, ఫీమేల్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ కొన్ని మిర్చివి కూడా వచ్చాయండి, ఫ్లవర్స్ వచ్చాయి. ఇంకా ఇవి మనం పాలినేషన్ చేయాల్సిన అవసరం లేదు, అవంతటా అవే పాలినేషన్ అయిపోతాయి. కొన్ని పిందెలు అయితే ఉన్నాయి. ఇవే అండి టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్ చేసినవి 3 రకాల ఆకుకూరలు.
ఇంకా బెండకాయ, దొండకాయ, గోరుచిక్కుడు ఇలా అయితే ఇవి పైన కొన్ని అయితే తెంపాము. ఇంకా కింద అయితే హార్వెస్ట్ చేయలేదు. ఇది నేను కొత్తగా అయితే పండించాను ఈరోజు టెర్రస్ గార్డెన్లో. మంచిగా ఆకుకూరలు అయితే పండించుకోండి. చిన్నగా అయితే స్టార్ట్ చేయండి. మనం ఆయిల్ క్యాన్స్ పడేస్తూ ఉంటాం కదా, అలా ఆయిల్ క్యాన్స్ పడేయకుండా కొంచెం మట్టి తెచ్చుకొని కిచెన్ వేస్ట్ తోటి మనము ఒక లేయర్ కిచెన్ వేస్ట్, ఒక లేయర్ మట్టి వేసి అందులోనే ఇలా ఆకుకూర విత్తనాలు వేసుకుంటే చాలా ఈజీగా అయితే మనము ఆకుకూరలు కానీ మనం ఇంట్లో పండించుకోవచ్చు. హెల్తీ ఫుడ్ తినే వాళ్ళం అవుతామండి.